మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 144 రివ్యూ. శ్రావణ మాస పూజ అంతా సక్రమంగా జరిగిపోతుంది. ఆ తర్వాత చాముండి వాళ్ళమ్మని అంతా మొత్తం రెడీ చేయమని చెప్తుందనమాట. ఇంకా భోజనాలకు ఏర్పాటు చేయండి అని. ఆ తర్వాత సింధూర దగ్గరికి వచ్చి చెంచలమ్మ వచ్చే సంవత్సరం నువ్వు కూడా ఈ విధంగా సంతోషంగా పూజ చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ దండం పెట్టుకో సింధూర అని చెప్తుంది. ఆ తర్వాత చంటికి కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి దొరకాలని నువ్వు కూడా దండం పెట్టుకో చంటి అని చెప్తుంది. అందరూ దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత చక్రం బాబాయిని సింధూర పిలిచి, బాబాయ్ నువ్వు చేసిన సహాయంతో నేను పూజ అయితే బాగానే చేసుకున్నాను, కానీ భర్త ఆశీర్వాదం మాత్రం ఇంకా నేను తీసుకోలేదు. భర్త ఆశీర్వాదం తీసుకొనిదే పూజ పూర్తి అవ్వదు. నువ్వేదో ఒకటి చేసి ఆ పని కూడా నాకు చేయించు బాబాయ్, సహాయం చెయ్యి అంటుంది. అలాగేనమ్మా అంటాడు. అప్పుడు ఒరే చంటి, నువ్వు కళ్ళు మూసుకొని దేవతని బాగా దండం పెట్టుకో, అక్షింతలు వేస్తూ అమ్మవారి మీద నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు త్వరగా కావాలని కోరుకున్నావంటే కలవాలని తప్పకుండా నీకు తీరుతుందిరా అని చెప్తాడు. అవునా అనేసి పక్కనున్న రవిబాబు విని ఫస్ట్ వెంటనే అక్షింతల పళ్ళెం తీసుకొని అమ్మవారికి వేస్తూ కళ్ళు మూసుకొని భగవా నాకు సింధూరు దక్కాలనుకుని పూజ చేసేసి పారిపోతాడనమాట అక్కడ నుండి సిగ్గుపడుతూ. ఆ తర్వాత చంటి కూడా అదేవిధంగా కళ్ళు మూసుకొని చేతి నిండా అక్షింతలు తీసుకొని అమ్మవారి మీద వేస్తూ ఉంటాడు. అప్పుడు సింధూర వెళ్ళి తన కాళ్ళకి నమస్కరించుకొని పువ్వులు పాదాల దగ్గర పెట్టి అమ్మవారి వైపు తిరుగుతుంది. ఇందులో ఎవరన్నా నా కాలు పట్టుకున్నారేంటంటే అమ్మాయి గారిని కళ్ళు తెరిచేస్తాడనమాట. స్పర్శ తగులుతుంది కదా కాళ్ళకు. అదేం లేచంటే నేను ఆ పువ్వులు తీసుకుని అమ్మవారి కోసం వేయాలని పువ్వులు తీసుకున్నాను, అప్పుడు తగిలింది అంటుంది. భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అందరూ బంతుల్లో కూర్చుంటారనమాట. సింధూర మాత్రం చంటికే వడ్డిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరున్నా కూడా పట్టించుకోకుండా. అది వాళ్ళమ్మ తులసి గమనిస్తూ ఉంటుంది. ఇంటి వాళ్ళని అందరినీ వదిలిపెట్టేసి ఒక పనివాడికే వడ్డిస్తూ తన మీద శ్రద్ధ చూపిస్తోందంటే నా అనుమానం నిజమైపోయింది అని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. ఇంకా ఏదో ఇష్టపడుతోంది సింధూర చంటిని అనేసి. చంటికి వంటలన్నీ కొసరి వడ్డిస్తుంది దగ్గరుండి సింధూర. ఆ తర్వాత రవిబాబు కూడా పాపం నాకు కూడా ఏదో ఒకటి వడ్డించు అనేసి పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా చాముండి నువ్వు రవిబాబుని చూసుకో అనేసి చాముండిని పంపిస్తుంది రవిబాబు దగ్గరికి. మగవాళ్ళందరూ భోజనం చేసి లేసేసిన తర్వాత ఎవరి భర్తల ఆకు దగ్గర వాళ్ళు కూర్చొని అందరూ ఆడవాళ్ళు కూడా అదే ఆకులో భోంచేస్తారనమాట. తర్వాత ఇప్పుడు పని వాళ్ళు అంతా తిన్న ఆకులు అలాగే ఉంటాయి. ఆ తర్వాత చెంచలమ్మ చాముండి నువ్వు ఈ విస్తర్లు తీసావంటే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తుంది. చాముండి మాత్రం ఇబ్బంది పడుతుంది ఎంగిలాకులు ఎత్తడానికి. అప్పుడు సింధూర వచ్చి నేను తీస్తాను అత్తమ్మ, నువ్వు పక్కకు వెళ్ళి నేను తీస్తానులే, నేను చూసుకుంటానని చాముండిని పంపించేస్తుంది. అందరి ఆకులు ఎత్తేస్తుంది అనమాట. తర్వాత చంటి ఆకు మాత్రం తన పక్కన తీసి పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు ఎవరు ఉండరు అక్కడ, ఓన్లీ చక్రం బాబాయ్ మాత్రమే ఉంటారు. తను సంతోషంగా తింటూ ఉంటుందన్నమాట కళ్ళగద్దుకొని. అప్పుడు వాళ్ళమ్మ అది కూడా చూసేస్తుంది తులసి. సింధూర ఎంగిలాకులో అన్నం తినడం చూసి రవిబాబు నా ఆకులో తింటోందేమో, నన్ను ఇంతగా ఇష్టపడుతోందేమో, సింధూర చాలా మంచిది, పెళ్ళైనా కూడా నన్ను బాగా చూసుకుంటుందని మురిసిపోయి పారిపోతాడు అక్కడి నుండి సిగ్గుపడుతూ. సింధూర వాళ్ళమ్మ తులసి సింధూర గదిలోకి వెళ్ళి అడుగుతుంది, నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, నువ్వు చంటిని ఎక్కువగా అతిగా ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. తను తిన్న విస్తర్లో తిన్నావు, భర్త చేత వేయించుకోవాల్సిన అక్షింతల్ని చంటి చేత వేయించుకున్నావు, తన కాళ్ళకి నమస్కారం చేశావు, ఏంటి ఇదంతా, నువ్వు చంటిని ఇష్టపడుతున్నావా, నిజం చెప్పు అంటుంది. అప్పుడు సింధూర చంటిని ఇష్టపడడం తప్ప అమ్మ అంటుంది. అంతే చెంప పగలగొడుతుంది అనమాట సింధూరకి. ఇప్పుడు సింధూర నాకు మీరు పెళ్లి చేయాలనుకున్నారు, అత్తమ్మ కూడా నాకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకునింది, మరి ఎలాంటి వాడిని చేసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదమ్మా, అలా ఆలోచించడం తప్ప అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ నువ్వు ఇష్టపడడానికి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి నీ ఇంటి పనోడు తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా అని అడుగుతుంది. వాడేంటి, వాడి స్థాయి ఏంటి అని చంటిని తక్కువ చేసి మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ఒకవేళ నేను చెంచలమ్మ గారి కోడల్ని కాకపోతే మన స్థాయి కూడా అంతే కదమ్మా అని అడుగుతుంది సింధూర. ఇప్పుడు వాళ్ళమ్మ అవును, నేను మామూలుగా అంటే నేను కూడా స్థాయి గురించి మాట్లాడుండేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నువ్వు చెంచలమ్మ కొడలివి కాబట్టే స్థాయి, యోగ్యత అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను అంటుంది. నేను నీ తల్లిని కాబట్టి నీ ప్రేమని ఇష్టాన్ని అర్థం చేసుకోగలను, కానీ మీ అత్తమ్మ ఒప్పుకుంటుందని నీకు నమ్మకం ఉందా, నీకు తెలియదా తను ఒప్పుకోదని అంటుంది. మీ అత్తమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు చెడిపేయాలనుకుంటున్నావు. నువ్వు ఇలా చేస్తున్నావని చెంచలమ్మకు తెలిసిన రోజు మమ్మల్ని, నువ్వు ప్రేమించిన వాడిని అందరినీ సజీవ దహనం చేసేస్తుంది అంటుంది తులసి. నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా నీ ప్రేమే ముఖ్యము, మీ అత్తమ్మ నీకు ముఖ్యం కాదు, మేము ముఖ్యం కాదు, మా ప్రాణాలు మీకు అవసరం లేదనుకుంటే నేనే నిన్ను చంపేసి మేము కూడా చచ్చిపోతాము అని బెదిరిస్తుంది తులసి. అలా చెప్పి తులసి చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న శ్రీవల్లి అక్క నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. సింధూర ఆశ్చర్యపడిపోతుందనమాట. ఎలా తెలుసు శ్రీవల్లికి అని. నువ్వు నీ తాలిబొట్టుకి బొట్టు పెట్టుకోవడం నేను చూశానక్క, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అప్పుడు, కానీ ఈ పెద్దవాళ్ళు ఏవో ఒకటి చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే వినాలని నువ్వు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, నువ్వు సంతోషంగా ఉండక్క, చంటి చాలా మంచివాడు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు చంటి, కాబట్టి నువ్వు చంటితోనే ఉండక్క అని చెప్తుంది. ఇక మరుసటి రోజు చెంచలమ్మ చెన్నకేశవులు గారు ఇద్దరు ఏదో రిజిస్ట్రేషన్ పని మీద బయటకు వెళ్తూ ఉంటారనమాట ఊరు బయటికి.
చంటికి. కాబట్టి చంటిని మంచినీళ్ళు తీసుకురా అని అడుగుతుంది చెంచలమ్మ. సరే అని మంచినీళ్ళు తీసుకొచ్చిస్తాడు. సింధూరను చూసి, సింధూర నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, మేము బయటికి వెళ్ళి వస్తాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గడప దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఆ కళింగ గుర్తొస్తాడనమాట. ఎప్పుడు ఇంకా కనిపెట్టుకునే ఉంటాడు, నేను లేని సమయంలో నా కోడల్ని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేస్తాడని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. అందరినీ పిలిచి నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు సింధూరని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరంతా అనేసి చెప్తుందనమాట. మేమందరం మా ప్రాణాలు అడ్డేస్తాం సింధూర ప్రాణాలకి అని చెప్తారనమాట గొప్పలకు పోయి. ఆ తర్వాత ఆ గడప చూపించి సింధూరను ఎట్టి పరిస్థితిలోనూ ఎవరు వచ్చినా కూడా ఎవరు పిలిచినా కూడా ఈ గడప దాటి మాత్రం వెళ్ళకూడదమ్మా అని చెప్తుంది. అలాగే అత్తమ్మ అంటుంది సింధూరని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చంటి నువ్వే అని చెప్పేసి వెళ్ళిపోతుంది చెంచలమ్మ. ఇంతలో ఎపిసోడ్ కూడా అయిపోతుంది.